నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరో వివాదంలో చిక్కుకున్న వైసీపీ నాయకురాలు ఉద్యోగాలు ఇప్పిస్తామని రజని తమకు హామీ ఇచ్చిందని ఎస్పీకి ఫిర్యాదు బైక్ ను ఢీకొని బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు ఇద్దరు ప్రయాణికులు మృతి 15 మందికి గాయాలు పీజీ చదువుతున్న డాక్టర్ జాన్పాల్ వద్ద భారీగా డ్రగ్స్ స్వాధీనం ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి విక్రయాలు సాగిస్తున్నట్లు వెల్లడి మీనాక్షి నటరాజన్ మంత్రి పొన్నం డోర్ టు డోర్ ప్రచారం కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని వృద్ధులను మహిళలకు విజ్ఞప్తి ఇక డీటెయిల్స్ చూస్తే శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం బాన్సువాడ గురుస్వామి వినాయక స్వామి ఆధ్వర్యంలో 100 మంది అయ్యప్ప స్వాములు బాన్సువాడ నుంచి పాదయాత్రగా బయలుదేరి పెద్ద శంకరపేటకు చేరుకున్నారు. డిసెంబర్ 14న అయ్యప్పను స్వాములు దర్శించుకున్నారు. గ్రామానికి చేరుకున్న స్వాములకు మురళీ పంతులు ఆధ్వర్యంలో భక్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో కీర్తిశేషులు అసూరి శేషాచార్య జ్ఞాపకార్థం కుమారులు రామచంద్రస్వామి వేణుగోపాలాచారి మురళి దంపతులు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తి భావంతో సేవ చేయడం సర్వలోక సేవ అని ఆసూరి మురళి పంతులు తెలిపారు. అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 స్వామి శరణం అయ్యప్ప 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 శరణమప్ప అయ్యప్ప భక్తులమప్ప అయ్యప్ప చల్లగా చూడు అయ్యప్ప 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 శరణం అయ్యప్ప అయ్యప్ప సువర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం 16వ సంవత్సరం పాదయాత్ర కొనసాగిస్తున్నాం. మరి ఇది వేణుగోపాల్ గురుస్వామి ఆశీర్వాదంతో ప్రారంభమైనటువంటి యాత్ర. మరి ఈరోజు బాన్సువాడలో ప్రారంభమై ఈరోజు శంకరంపేట పొద్దున్నే చేరుకున్నాం. మరి ఇక్కడ గత 4 సంవత్సరాల నుండి మన మురళీ గురుస్వామి గాలి గురుస్వామి మరి అదేవిధంగా వేణు గురుస్వామి వారి ఆధ్వర్యం లోపల మరి ఇక్కడ స్వాములందరికీ మరి ఎంతో ప్రేమపూర్వకంగా భిక్ష ఏర్పాటు చేసి మమ్మల్ని నడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా చూసేటటువంటి గురుస్వాములు వీరు గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. అంతకుముందు మరి ఇక్కడ నుండే మేము చాలా సంవత్సరాలు పోయినా కానీ మరి బాలుల నుండి పిల్లల నుండి భిక్ష వచ్చేది. మరి వారికి తెలియగానే ఎప్పుడే ఇక్కడ మన శంకరంపేటకి వెళ్ళేటటువంటి స్వాముల పాదయాత్ర మేమే ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత 4 సంవత్సరాల నుండి ఏర్పాటు చేస్తున్నటువంటి మన గాలి గురుస్వామికి మురళీ గురుస్వామికి ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏలూరు లింగపాలెం
జూబ్లీ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. బస్సు లింగపాలెం గ్రామ శివారులో ఉన్న వైన్ షాప్ దగ్గరలో ఒక బైక్ ని ఢీకొట్టింది. ఆపకుండా వెళ్లిపోతున్న సమయంలో జూబ్లీ నగర్ గ్రామ శివారు టర్నింగ్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. లేదండి మా ఆఫీస్ ఇంజిన్ ఆవేశం ఎవరున్నాడు లేదండి మా ఆఫీస్ ఇంజిన్ ఆవేశం ఎవరున్నాడు పక్కన ఉన్నాయి బస్సు పడిపోయలేదు. రండమ్మా తీయండి కావాలా ఆ చేయి పైన పెట్టు ఆ చేయి పైన పెట్టు ఆ చేయి పైన పెట్టు నడు నడు అనుకుండా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దత్తత దేవస్థానం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం జరిపారు. ముఖ్య అతిథులుగా రాజనగరం శాసనసభ్యులు బత్తుల బాలరామకృష్ణ దంపతులుతో పాటు ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు. తరువాత స్వామివారిని గ్రామంలో ఊరేగిస్తూ అనంతరం స్వామివారి కోనేరు వద్ద పూజలు నిర్వహించి అనంతరం కోనేరులో పంటు మీద స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. ప్రాంగణమంతా గోవింద గోవింద అంటూ నరసింహస్వామికి జై అంటూ భక్తులతో మారుమ్రోగింది.
राम वेंकटराम चौधरी नाम लेवत्या जगमत्ति जमानत्या सहकुटुंबत्या अत्रे जमानत्या नामलेत्या वर्तमान मंत्रैक्य दिव्य वैदिक विधाने श्री वैकानस भगवन् मनीच विमानात्रकल्पुक्त प्राकारेण यदोदित श्री लक्ष्मी स्वामी क्षीराद्वादशी समये अष्टोत्तर शतनामावलिं गर्जे జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్ లోని ఐలం కాలనీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు వివరించారు. నవీన్ యాదవ్ విద్యావంతుడు, స్థానికుడు, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, జూబ్లీహిల్స్ అభివృద్ధికి పనిచేస్తారని నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. चाहिए आपका प्रसिद्ध नौजवान लड़ने वाला नौजवान ऊर्जावान మాజీ మంత్రి వైకాపా నాయకురాలు విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. రజని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని బాధితులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విడుదల రజనికి ముఖ్య అనుచరుడుగా వ్యవహరించిన బత్తుల శ్రీ గణేష్, అతని తమ్ముడు కుమారస్వాములు తమను మోసం చేశారని ప్రకాశం జిల్లా దోర్నాలకి చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ మరో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు ఉద్యోగాలు తప్పక వస్తాయంటూ విడుదల రజని, పిఏలు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి, దొడ్ల రామకృష్ణలు సైతం మమ్మల్ని నమ్మించి నగదు కట్టించారని వాపోయారు. ఈ సమయంలో తప్పక ఉద్యోగాలు ఇస్తామని మాజీ మంత్రి విడుదల రజని తమకు హామీ ఇచ్చిందన్నారు. రజనీపై వరుస ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గర తీసుకెళ్లి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్ గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాప్ సుబ్బారావు, నూజడ్ల వినకొండ మండలం అతను, మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్, పిఏ వాళ్లకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్ లో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫామ్, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్లి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు 1 month లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతా ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్ లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటా వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2-3 times. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతో కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు
శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తల శ్రీ గణేష్ కూడా నూజర్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడిచ్చారు. ఇదిగోండి, నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్, నేను బత్తుల శ్రీ గణేష్. ఇప్పుడు ఇటీవల ఏమన్నా మేడం కలిసారా మీరు? అసలు మమ్మల్ని కలవనీయటలేదు కదండి, కదా. నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది, అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. అడిగిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు. ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక 8 months బ్యాక్ మేడం ఎగ్గొట్టింది, నేనేం చేశాని అని చెప్పి ఫోన్. హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ ఇంట్లో పీజీ చదువుతున్న డాక్టర్ జాన్ పాల్ వద్ద భారీగా డ్రగ్స్ స్వాధీనం అయ్యింది. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బిటిఎం సిబ్బంది జాన్ పాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 3 లక్షల విలువైన నిషేధపు మత్తు పదార్థాలు పట్టుకున్నారు. సోదాల్లో కొకైన్, మత్తు పదార్థాలు అధిక మొత్తంలో దొరికినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్ వ్యాపారంలో డాక్టర్ 3 స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్లతో కలిసి పాలు పంచుకున్నాడు. వారిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. తండ్రి పేరు సాల్మాన్ రాజ్. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? ఏంది ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? ముషీరాబాద్. ఏం చేస్తుంటారు మీరు? గాంధీలో పీజీ. ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్ మెడిసిన్. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి. ఉన్నాయా? చూపి. ఏమేమి ఉన్నాయి బాబు? చూపి. ఓజీ ఎంత ఉంది? ఓజీ పౌండ్స్ అంటే 14 grams. 14 grams సార్. ఇదే కదా ఓజీ? ఇదే ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. ఎస్ సార్. సార్ అది మరి ఇందులో ఏమో మెత్తు, ఇదేమో మెత్తు సార్. కోకైన్, మెత్ అండ్ కోకైన్ ఉంది సార్. ఓకే, మెత్తు సార్. అది ఎండిఎంఏ సార్. ఓకే. వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్, అది కోక్. కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఎస్ సార్. ఓకే. ఎండిఎంఏ, కోక్. ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి. ఇదే అల్ల అవుతుందా? ఓకే. ఇదేంటిది బాబు? ఇవి టిహెచ్సి గమ్మీస్ సార్. గమ్మీస్ ఏమంటారు వీటిని? టిహెచ్సి గమ్మీస్. టిహెచ్సి గమ్మీస్. ఓకే. దేనితో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 2.5. ఇవి పేపర్స్, ఎల్ఎస్డి పేపర్స్. ఎల్ఎస్డి పేపర్స్ 4, 4, 8, 10 సార్. అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి సార్. ఒకటి. ఓకే. ఎక్కడివి బాబు ఇవన్నీ మరి నీకు? నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అని వాళ్ళు కాంటాక్ట్ సార్. ఇక్కడే వాళ్ళు ఏమేమి పేరు? శరత్, ప్రమోద్, సందీప్. వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? శరత్కి ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన ఇస్తారా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది. శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. మనం శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే. మరి నీ దగ్గర ఎందుకు పెట్టిరు ఇవి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైతే కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది టెంపరేచర్. ఓకే. నువ్వేం చేస్తావు మరి? నేను జస్ట్ ఐ యూస్ టు కన్వర్ట్ సార్. నాగర్ కర్నూలు జిల్లా
తుర్కలపల్లి గ్రామంలో మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. అకాల వర్షాల కారణంగా తుర్కపల్లి గ్రామంలో వరద నీరు చేరడంతో అప్రమత్తమైన గ్రామస్తులు ఎస్ఐ సహకారంతో గండిపడిన కాలువను జేసీబీతో పూడ్చారు. గ్రామస్తులు భయపడవద్దని చారగొండ మండల ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు మండల అధ్యక్షులు బలరాం గౌడ్, గ్రామ అధ్యక్షులు కృష్ణయ్య, సహదేవ తదితరులు పాల్గొన్నారు. మరో వివాదంలో చిక్కుకున్న వైసీపీ నాయకురాలు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రజని తమకు హామీ ఇచ్చిందని ఎస్పీకి ఫిర్యాదు. బైక్ ను ఢీకొని బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు. 2 ప్రయాణికులు మృతి, 15 మందికి గాయాలు. పీజీ చదువుతున్న డాక్టర్ జాన్పాల్ వద్ద భారీగా డ్రగ్స్ స్వాధీనం. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి విక్రయాలు సాగిస్తున్నట్లు వెల్లడి. మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం డోర్ టు డోర్ ప్రచారం. కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని వృద్ధులను, మహిళలకు విజ్ఞప్తి.